కాలంలో జరిపే పోరాటమంతటిలో క్రీస్తు కోసం చేసే పరిచర్య తప్ప మిగిలిందంతా వ్యర్థమేనని దేవుడు నేర్పించినప్పుడు భక్తుడి హృదయంలో పుట్టిన ఉపదేశధ్వని. చాలింక ఈ లోకమాయ, ఈ మాయ జగమంత వ్యర్థంబు కాదా, చాలు చాలింక. గమ్యంబు మరచి నీ దారి విడచి, గమ్యంబు మరచి నీ దారి విడచి, యేసయ్య పద సేవ మాని, గమ్యంబు మరచి నీ దారి విడచి, యేసయ్య పద సేవ మాని, నిస్సారముగా నీదు పరుగేటికే మనస, నిస్సారముగా నీదు పరుగేటికే మనస, చాలు చాలింకా. ప్రభువాక్య పఠనం సుంతైన లేక, ప్రభువాక్య పఠనం సుంతైన లేక, ఏకాంత ప్రార్థనే లేక, ప్రభువాక్య పఠనం సుంతైన లేక, ఏకాంత ప్రార్థనే లేక, నిర్జీవముగా నీవు మననేలనే మనస, నిర్జీవముగా నీవు మననేలనే మనస, చాలు చాలింకా. ఇకనైన యేసయ్య పదఛాయ జేరి, ఇకనైన యేసయ్య పదఛాయ జేరి, బ్రతుకంత శుభవార్త జాటి, ఇకనైన యేసయ్య పదఛాయ జేరి, బ్రతుకంత శుభవార్త జాటి, తన సేవలో నీవు కనుమూయవే మనస, తన సేవలో నీవు కనుమూయవే మనస, చాలు చాలింక ఈ లోకమాయ, ఈ మాయ జగమంత వ్యర్థంబు కాదా, చాలు చాలింకా. క్రైస్తవ జీవితంలో అప్పుడప్పుడు నమ్మశక్యం కానంత తీవ్రమైన ఎదురుదెబ్బలు తగులుతాయి. ఒకప్పుడు ప్రేమతో నిమిరిన చేతులే విచిత్రంగా కాఠిన్యం దాల్చి క్రూరంగా హృదయాన్ని రంపపు కోతకు గురి చేస్తాయి. ఒకప్పుడు పొగడిన నోళ్లే అపనిందలు మోపి అపహాస్యం చేస్తాయి. ఆకాశపు నలుదిక్కులు తారుమారైనంత దిగ్భ్రాంతికి గురవుతాడు విశ్వాసి. ఈ పరిస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో సంభవించవచ్చు. ఈ స్థితి ఎప్పుడు ఎందుకు సంభవించినా, ఎలా సంభవించినా ఈ గాయం అత్యంత ఆశీర్వాదకరమైనది. ఎందుకంటే ఈ సర్వ విశ్వంలో మార్పు చెందని ఏకైక వ్యక్తిగా క్రీస్తునాథుడు అటువంటి పరిస్థితిలోనే విశ్వాసికి గోచరమవుతాడు.